ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో నేడు చందనోత్సవం కొనసాగుతున్న వేళ అర్ధరాత్రి చోటు చేసుకున్న దుర్ఘటనలో 7 మంది భక్తులు చనిపోవటం, మరికొంతమంది గాయపడడం అందరినీ కలచివేసింది. ఈ దుర్ఘటన అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఆలయ ప్రాంగణంలోనే కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా గత అర్ధరాత్రి కురిసిన వర్షానికి, ఈదురుగాలులకు ఒక్కసారిగా కూలిపోయి భక్తులపై పడిపోవడంతో ఆ భక్తులు 7 దుర్మరణం చెందారు, మరికొంతమంది గాయపడ్డారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం విశాఖలోని కేజీహెచ్ మార్చరీ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఏవైతే మృతదేహాలు ఉన్నాయో ఆ మృతదేహాలని ఇక్కడికి తరలించారు. ఇక్కడ ఆ 7 కుటుంబాలకు సంబంధించిన బంధుమిత్రుల రోదనలు అయితే మిన్నంటుతున్నాయనే చెప్పాలి. ఇక్కడ చూడవచ్చు, ఎవరిని చూసినా కలచి వేస్తోంది ఆ సన్నివేశాలు మనం ఇక్కడ చూడవచ్చు. 7గురిలో ఒకే కుటుంబానికి చెందిన 4 ఉండడం మరింత బాధకు గురి చేస్తోంది. మృతులు భార్యాభర్తలు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావటం, వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు విశాఖలోని మధురవాడలోని చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు చెబుతున్నారు. ఆ 2 దంపతులతో పాటు వాళ్ళ ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి తల్లి, అలాగే మేనత్త కూడా ఈ దుర్మరణం పాలైనట్లుగా పోలీస్ అధికారులు అయితే చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సింహాచల దేవస్థానానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఏదైతే చందనోత్సవం ఉందో ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని హడావిడిగా రిటైనింగ్ వాల్ను నిర్మించారనే ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. కేవలం ఎటువంటి కింద పిల్లర్స్ నిర్మించకుండా, లేదంటే కింద ఎటువంటి సపోర్ట్ లేకుండా హడావిడిగా అధికారుల మెప్పు కోసమో మరేదో కారణం కావచ్చు, హడావిడిగా గోడ నిర్మాణం చేయటం వల్లే అది గత రాత్రి కురిసిన వర్షానికి, ఈదురుగాలులకు ఒక్కసారిగా అది పడిపోవటం, అది భక్తులు ఎవరైతే క్యూ లైన్లో నిలిచి ఉన్నారో, దర్శనం కోసం వేచి ఉన్నారో వాళ్ళపై పడిపోవటం వల్ల వారు దుర్మరణం చెందడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందనే చెప్పాలి. సింహాచల దేవస్థానం చరిత్రలోనే ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని చెప్పాలి. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఇదే ఘటనలో మధురవాడ చంద్రంపాలెం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం పాలయ్యారు. సో ఇదే ఘటనపై వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ దారుణమైన ఘటన జరగడం చాలా దురదృష్టమైన కరమని చెప్పాలి. మీకు సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన 4 దుర్మరణం చెందారు. మృతులు ఏమవుతారు? వీళ్ళు మాకు ఒక ఆయన మేనల్లుడు అవుతాడండి, పిల్ల మహేష్, ఆయన భార్య పిల్ల శైలజ, ఆ అమ్మాయి తల్లిగారు, అలాగే ఆ అమ్మాయి మేనత్త కూడా 4 ఒకే కుటుంబం వారండి. వీళ్ళు 300 లైన్లో రాత్రి 12 గంటలకు ఎంతకు వెళ్ళారండి. ఈ సంఘటన 2 ఆ ప్రాంతంలో జరిగిందని చెప్తున్నారు. నిజానికి ఇది చాలా నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి వల్ల అధికారులు దీనివల్ల జరిగింది. అంటే యాక్చువల్గా నేను కూడా సింహాచలం చంద్రోత్సవానికి 2 సార్లు ఫెస్టివల్ కమిటీ మెంబర్ చేశాను, అలాగే నా భార్య ట్రస్టీ చేసింది. అయితే మేము గమనించింది ఏంటంటే అక్కడ ఎవరి మాట వినరండి. ఎండోమెంట్లో అక్కడ శ్రీనివాసరాజు అని ఒక ఈఈ ఉన్నాడు. ఆయనకి ఎన్నోసార్లు ఎన్నో విషయాల మీద మేము సలహాలు చెప్తే, ఇవి ఇలా చేయాలి, బాత్రూమ్స్ ఎలా కట్టాలి, లేకపోతే వాటర్ పెట్టాలి, ఇంకోటి పెట్టాలి. ఆయన ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. పైగా మా మీద కక్షాదింపు అనమాట. మేము దర్శనాలకు వెళ్తే మమ్మల్ని ఆపడం ఇవన్నీ చేసేవాడు. ఈరోజు జరిగిన నిర్మాణం ఒక 2-3 రోజుల్లో ఏదో తూతు మంత్రంగా కట్టేసిన నిర్మాణం. ఆ నిర్మాణం యాక్చువల్గా ఏం చేయాలంటే, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నానండి, పిల్లర్స్ వేసి బీములు రన్ చేసి వాల్ కట్టాలి, మధ్యలో బ్రిక్ అది కట్టి. అలా కాకుండా మీదనే కట్టేయటం వల్ల నిన్న పడినటువంటి వర్షం వల్ల ఈరోజు రాత్రి అది కూలిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చంద్రోత్సవం లాంటి కార్యక్రమం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చి జనాలు విపరీతంగా వస్తారు. అలాంటి పండుగ చేసుకునే కార్యక్రమంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటో మరి మా అధికారులు, మరి మంత్రులు, ఎమ్మెల్యేలు ముందెళ్ళి అసలు ఏర్పాట్లు చూసారో లేదో అర్థం కావడం లేదండి. మరి ఈ రోజున
ఈ ప్రభుత్వం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో అప్పుడు ప్రభుత్వం ₹1,00,00,000 ఇస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ₹1,00,00,000 సరిపోతాయని ఎద్దేవా చేశారు. మరి ఈ రోజున నిండు ప్రాణాలు బలైపోతే ₹25,00,000 ఇస్తామని, లేకపోతే అవుట్సోర్సింగ్ ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పడం చాలా బాధ కలిగించిన విషయం. ఎందుకంటే చనిపోయిన బాధ కన్నా ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధ కలిగిస్తుంది. ఎక్కడో ఇప్పుడు కాశ్మీర్లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన దాడి లాంటిదే ఇది కూడా. అందుకే అధికారులు, కాంట్రాక్టర్లు అక్కడ దోపిడీ ఎక్కువ జరుగుతుందండి. నేను గమనించింది, మేము ఎన్నోసార్లు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, ఇది ఇక్కడ ఎలా చేయాలి, అక్కడ ఎలా చేయాలంటే ఎవ్వరూ పట్టించుకున్న పాపన పోలేదు. ఈఓ దగ్గర నుంచి ఆ మిగతా ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళు డబ్బులు ఏ రోజుకి ఆ రోజు ఆ డబ్బులు ఏమొస్తాయనో చూస్తారు తప్పితే ఉద్యోగాలు సక్రమంగా నిర్వర్తించరు. తర్వాత చంద్రోత్సవం అంటే ఈ అధికారులందరూ వాళ్ళ కుటుంబీకులకి ఎన్ని టికెట్లు పంపాము, వాళ్ళ స్నేహితులు బంధువులు వస్తే వాళ్ళని ఏ అడ్డదారుల్లో పంపించాలని చూస్తారు తప్పితే అక్కడ సమస్య ఏంటి, ఇక్కడ జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ తొక్కిసలాట్లు తోపులాట్లు మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి. ఇప్పుడు తిరుపతిలో జరిగింది సంఘటన, జరిగిన తర్వాత సింహాచల క్షేత్రంలో ఇలాంటి సంఘటన జరిగింది. సాధారణంగా ఒక సంఘటన జరిగిన తర్వాత దాని నుంచి కొంత గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎటువంటి పాఠం నేర్చుకోకుండా, ఎవరు పట్టించుకోకుండా ఏదో జరుగుతుంది అన్నట్టు ఇన్ని లక్షల మంది వచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంత నిర్లక్ష్యంగా చేయడం అనేది ఇవాళ ఇన్ని ప్రాణాలు బలిగొనడానికి కారణమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం బాగా ఆలోచించి ఒక పాజిటివ్ దీంతో ఆలోచించి జరిగిన నష్టానికి, ఎందుకంటే ఆ కుటుంబాలకి ఇప్పుడు ఒక కుటుంబంలో 4 చనిపోయారండి. ఇప్పుడు ఎవరైతే పిల్లా మహేష్ అనే అబ్బాయి ఉన్నాడో అతని చెల్లెలు మా అన్నగారు కొడుకు చేసుకున్నాం. అతను కూడా 3 సంవత్సరాల క్రితం చనిపోయాడు హార్ట్ అటాక్తో. చిన్న కుర్రోడు, 32 ఏళ్ళ కుర్రోడు. అప్పుడు ఈ కుటుంబాన్ని, ఆ చెల్లెల కుటుంబాన్ని, చెల్లెలు 2 పిల్లల్ని కూడా ఆయనే సాగుతున్నాడు. అలాంటి కుర్రోడు చనిపోతే ఇవాళ టీసీఎస్లోనూ, అమ్మాయి టీసీఎస్లో ఎక్కడ చేస్తుంది, ఇతను ఇన్ఫోసిస్లో చేస్తున్నాడు. అబ్బాయి తండ్రి ఎలక్ట్రీషియన్, అమ్మాయి తండ్రి ప్లంబరు. అంటే మీరు అర్థం చేసుకోండి, అలాంటి కుటుంబాల నుంచి వచ్చి ఏదో చిన్న ఈ ఉద్యోగాల వల్ల వాళ్ళు లైవ్లీహుడ్ వెళ్తుంది. అలాంటి వాళ్ళు ఈరోజు చనిపోతే మరి ఆ కుటుంబాలకి దిక్కెవరండి? ఇప్పుడు మరీ అమ్మాయి కుటుంబం మరీ దారుణం. అమ్మాయి తల్లి చనిపోయింది, అమ్మాయి మేనత్త చనిపోయింది, ఎవరూ లేరు. ఈ ప్రభుత్వ హత్యలుగానే భావించాలండి నిజంగా చెప్పాలంటే. అసలు ఏమి లేదండి, అక్కడ ఎవడు పట్టించుకున్న నా పండగ అంటే ₹10 వెనకేసుకుందామని ఆలోచనలో ఉన్నోలే తప్పితే, ముఖ్యంగా సింహాచల క్షేత్రంలో మేము మా ఇలవేల్పండి సింహాద్రప్పన్న, మేము సంవత్సరంలో ఒక 20 సార్లు వెళ్తాం. మాకు మంచి చెడ్డ అన్నిటికీ కూడా వెళ్ళాలి. అక్కడ చాలా ఘోరమైన పరిస్థితి, ఎవడికాడే ఏమైనా తీరనమాట. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారో ఎప్పుడు ఏది సవ్యంగా చేసిన పాపన పోలేదు. కాబట్టి నేనేంటంటే రాజకీయాలు మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడవచ్చు. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, ప్రాణాలకు సంబంధించిన విషయం. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవించేది ఏంటంటే, పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులైన వారు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. సింహాచలం దేవస్థానం చందనోత్సవం విశాఖ ప్రజలకి విషాదం మిగిల్చింది. ఇంజనీరింగ్ అధికారులు ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు లేకుండా నెల రోజులు 2 నెలల ముందు చేయాల్సిన పనులు హడావిడిగా వారం రోజుల నుండి మొదలుపెట్టి మననే పూర్తి చేసిన ప్రహరీ గోడ రాత్రి పడిపోవడం వల్ల 7 మరణించారు. అందులో మధురవాడ ప్రాంతానికి చంద్రాంపాలెంకి చెందిన 4 మరణించారు. ఒక కొడుకు, కోడలు తల్లి, కోడలు తాలూకా మేనత్త 4 చనిపోయారు. ఈ మరణించినటువంటి దంపతులు 3 ఏళ్ళు అయింది పెళ్ళయి. ముక్కుపచ్చలారని కుటుంబం, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులుగా మంచి ఆదాయం సంపాదించిస్తున్న పరిస్థితుల్లో ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. జరిగిన దుర్ఘటన ఎవరు ఏమీ అనుకోవడానికి వీల్లేదు. కానీ ఇందులో సింహాచలం దేవస్థానం తాలూకా ఇంజనీర్ల అధికారుల వైఫల్యం మాత్రం స్పష్టంగా ఉంది. ఎంత అన్యాయం ఏంటంటే 4 రోజుల ముందు గోడ కట్టడం ఏంటి? అది మందస్తుగా సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించారో లేదో చూడాలి కదా. ఇది చాలా అన్యాయమైన సంఘటన. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలా. మరణించినటువంటి కుటుంబాలకి గత ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో మృతి చెందిన మృతులకి ₹1,00,00,000 అయితే నష్టపరిహారం ప్రకటన చేసింది. వాళ్ళకి అదేవిధంగా వీళ్ళకి కూడా ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి.
ఈ కుటుంబాల్లో ఎవరికో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఏదో తూతూ మంత్రంగా ఒప్పంద కార్మికులుగా మేము తీసుకుంటామంటే అది ఆ కాంట్రాక్టర్ ఎవడో 1 నెల జీతం ఇస్తాడు, 2వ నెల జీతం ఎవడు, ఎప్పుడు ఉపాధి కోల్పోతారో తెలియని పరిస్థితి. అందుకని ఈ కుటుంబంతో పాటు మిగిలిన 7 కుటుంబాలకి ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలా, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించాలా, క్షతగాత్రులకి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దైవ దర్శనానికి వచ్చి ప్రాణం లేకుండా డెడ్ బాడీ ఇంటికి రావటం అనేది చాలా దారుణమైన పరిస్థితులు. ఏదేమైనా వారు ఈ దుర్ఘటనను అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. మరోసారి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా పరంగా కానివ్వండి, రక్షణ పరంగా కానివ్వండి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అయితే బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ, కేజీహెచ్ మార్చురీ నుంచి.